ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరు కూడా వందనాలు. దేవుడు మరొకసారి మనందరికి కూడా మరొక దినాన్ని అనుగ్రహించున్నాడు. అందుకు బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి ఈ దినమునకి ఏర్పాటు చేసిన వాక్యము 95వ కీర్తన మొదటి 2 వచనాలు మనము చూసుకుందాం. రండి, యెహోవాను కూర్చి ఉత్సాహధ్వని చేయదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయదము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయదము. హల్లెలూయా. ఇక్కడ దావీదు భక్తుడు ఎంత స్పష్టంగా రాస్తున్నాడంటే, రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయదము. దేవుని యొక్క సన్నిధానంలో మనం వెళ్తున్నాము. ఆయన సన్నిధిలో ఉత్సాహధ్వనులతో అంటే సంతోషముతో గంతులు వేస్తూ ఆయన సన్నిధిలో ఆయన యొక్క శబ్దాన్ని, ఆయన యొక్క ధ్వని అనగా ఆయన నామమును మనము ఉత్సాహముగా గానము చేయొచ్చు. ధ్వని చేస్తూ, సౌండ్ చేస్తూ కూడా ధ్వని అదొక ఇంపైన అలాగే మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానం చేయడము. రక్షణ దుర్గము అంటే ఆయన దుర్గమై ఉన్నాడు, మనకు రక్షణ దుర్గమై ఉన్నాడు, మన కంచె అయి ఉన్నాడు, మన యొక్క బలమై ఉన్నాడు. దాన్ని బట్టి, మనకిచ్చిన రక్షణను బట్టి ఆయన ఏం చేయాలి? సంతోషగానము చేయాలి. దేవుని యొక్క సన్నిధానంలో మనం వెళ్తున్నామంటే సంతోషముతో ఆయనను స్తుతించాలి, ఆరాధించాలి. ఆయన పాటలు పాడుతూ, ఆయన మాటలు వింటూ, ఆయన యొక్క సన్నిధానంలో ఆయన నామాన్ని ఘనపరిచేవారమై ఉత్సాహముతో, సంతోషముతో, ఎన్ని దుఃఖాలు, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ ఆయన యొక్క సన్నిధిలో ఉత్సాహముతో మనము గంతులు వేస్తూ ఆయనను ఆరాధించినప్పుడు, ఆయన రక్షణ బట్టి మనం సంతోషగానం చేసినప్పుడు ఆయన మనకు ఏం చేస్తాడంట? సంతోషాన్ని అనుగ్రహిస్తాడు, ఆనందాన్ని అనుగ్రహిస్తాడు, సమస్తమును అనుగ్రహిస్తాడు. అలాగే కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయదము. హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతులతో దేవుడు మన జీవితంలో చేసిన దాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులతో స్తుతిస్తూ, ఆయనను ఆరాధిస్తూ, సంతోషగానము చేస్తూ ఆయన సన్నిధిలో అడుగు పెట్టే వారమై ఉండాలి. కాబట్టి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ, కొన్ని మాటలైనా సరే, 2 వచనాలైనా సరే, దేవుని యొక్క సన్నిధానంలో కృతజ్ఞతాస్తుతులతో, సంతోషగానములతో, ఆయన ఉత్సాహధ్వనులతో, ఆయన రక్షణ దుర్గమును బట్టి సంతోష